హలో ఫ్రెండ్, మనం విశ్వాంబర గురించి మాట్లాడుకుందాం. విశ్వాంబర వచ్చేసి మనకి ఇప్పుడు వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తున్నారు కదా, అదే బింబిసారా ఫేమ్ వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అసలు ఏంటి అంటే ఇది మొత్తం మనకి సైఫైకి సంబంధించిన మూవీ. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ ఎక్కువ ఉండబోతున్నాయి, విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ ఉంటది అని చెప్పేసి మనకి ముందే ఐడియా ఉంది. లైక్ పోస్టర్స్ కానీ ఇలాంటివి చూసిన తర్వాత మనకు ఐడియా వచ్చింది కదా. సో దీంట్లో ఇప్పుడు జస్ట్ ఒక సీన్ తీయడానికే 12 కోట్లు పెడుతున్నారంట, 12 CR. ఆ గ్రాఫిక్స్ కి కానీ సీజీ వర్క్ కి కానీ మొత్తం అంతా కలిపి 12 కోట్లు, 12 CR పెడుతున్నారు. ఈ సినిమా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే 120 CR కి అమ్ముడుపోతుంది అంత థియేటర్స్ కి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో. అండ్ ఇంకొకటి ఏంది అంటే, మనకి ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో మొత్తం గ్రాఫిక్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యత ఎక్కువ ఉందన్నమాట సెకండ్ హాఫ్ లో. సో మూవీ మేకర్స్ కూడా, అదే మనకి ప్రొడ్యూసర్స్ కూడా ఇంకా వెనకాడట్లేదు పెట్టడానికి. ఎందుకు? ఎందుకంటే చాలా సినిమాల్లో మనం ఎంత బడ్జెట్ పెట్టినా సరే, లైక్ గ్రాఫిక్స్ అనేవి సరిగ్గా రావట్లా. కానీ ఈ సినిమాలో దగ్గరుండి మనీ పెట్టి దగ్గరుండి చూసుకుంటున్నారు గ్రాఫిక్స్ కానీ అవన్నీ. అండ్ ఇంకోటి వచ్చేసి, ఎంత ఖర్చు అయినా పర్లేదు గ్రాఫిక్స్ అనేవి బాగుండాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి, త్రిష గారు అండ్ చిరంజీవి గారు లాస్ట్ నటించిన మూవీ ఇద్దరు కలిసి స్టాలిన్ తర్వాత తెరకెక్కుతున్న మూవీ వచ్చేసి విశ్వాంబర, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో. సో ఫ్యాన్స్ కి, అదే మెగా ఫ్యాన్స్ కి కానీ, లైక్ మూవీ ఫ్యాన్స్ కి కానీ ఏంటంటే అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ సినిమా మీద. గ్రాఫిక్స్, ఇంకా వశిష్ఠ గారు ఫేమ్ ఉంది కదా. సో మొత్తం పెరిగిపోతున్నాయి. లైక్ ఎట్లా సినిమా మీద హైప్ 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 అన్నట్టు పెరుగుతా ఉంది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 CR, దగ్గర దగ్గర 200 కోట్లు పెడుతున్నారు ఈ సినిమాకి. రిస్కీ బడ్జెట్ అయినా సరే మన తెలుగు రాష్ట్రాల్లోనే 120 CR కమ్ముడుపోతుంది కాబట్టి ఇతర లాంగ్వేజెస్ పాన్ ఇండియాలో కొంచెం మనకి సరిగ్గా మంచిగా ఆడితే అంత టఫ్ ఏం కాదు మనకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అవ్వడము. అండ్ పక్కా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది, హిట్ అవుతుంది అని చెప్పేసి టాక్ వస్తుంది బయటకి, ఆ మేకర్స్ చేస్తున్న కాన్ఫిడెన్స్ బట్టి. అండ్ ఈ సినిమా బాగుండాలి అండ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి విశ్వాంబర అని చెప్పేసి అనుకుందాం. అండ్ we hope for the best. And please like, share, and subscribe. Thank you.